కపాస్ కిసాన్ యాప్ను రద్దు చేయాలని ఎలాంటి నిబంధనలు లేకుండా రైతుల వద్ద పత్తిని కొనుగోలు చేయాలని రైతు హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఆసిఫాబాద్లో రైతులతో కలిసి శాంతి ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ ధర్నాకు మద్దతుగా బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతు తెలిపారు. పత్తిలో తేమ శాతాన్ని 12 నుంచి 20% పెంచి రైతుల వద్ద పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో రైతు హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరి జిల్లా జేఏసీ చైర్మన్ బొట్టుపల్లి జయరాం దాదా ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు వందలాది మంది రైతులు అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఈరోజు కలెక్టరేట్ను దిగ్బంధం చేస్తున్నారు. ప్రధానమైన డిమాండ్స్ ఈరోజు రైతులు ఏం చెప్తున్నారంటే, ఈరోజు కపాస్ కిసాన్ యాప్ అని చెప్పేసి ఆగ మేఘాల మీద కేంద్ర ప్రభుత్వం CCI కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. రైతులకు ఏమాత్రం అవగాహన లేకుండా వాళ్ళేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినట్లు, లేకపోతే కోడర్లు అయినట్టు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్ అయినట్టు వాళ్లకు ఈ యాప్ వాళ్ళ నెత్తి మీద రుద్ది మీరు యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పేసి ఇవాళ రైతులను నానా కష్టాలు పెడతా ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మరి ఒక్కొక్క ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా వాంకేడి కానీ కొమరం జిల్లాలో ప్రతి ఎకరానికి కనీసం అంటే 12 నుంచి 15 క్వింటాల దాకా పత్తి వస్తుంది. మరి మిగతా 5 నుంచి 7 క్వింటాల పత్తి ఎక్కడ పెట్టుకోవాలి? పోయిన సంవత్సరం 15 రోజులు CCI సర్వర్లు పనిచేయడం లేదని చెప్పేసి మరి పెడితే రైతులందరూ 8,000 రూపాయలకు అమ్ముకోవాల్సిన పత్తిని 5,000కు 5,500 రూపాయలకు ఇక్కడ దళారులకు అమ్ముకున్న పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వాలు దళారులకు న్యాయం చేసేందుకే ఇక్కడికి వచ్చినాయా? దళారులకు న్యాయం చేసేందుకే మరి ఈ ప్రభుత్వాలకు ఓట్లు వేసినామా మేమని అలా రైతులు అడుగుతా ఉన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రైతు